హాయ్ హలో నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసినా. మరి అది ఆఫర్ ఏంటంటే ఇక్కడ కేపీఎన్ ఫ్రెష్లో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. మనకి ఆఫర్ అయితే ఎంతో లేదులేండి, 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ అయినా ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా. సో మన ఆఫర్ అంటేనే మామూలు పరిగెత్తే టైప్ అనమాట. అందుకే మనం కేపీఎన్ ఫ్రెష్ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే చూద్దాం. ఇంతకుముందు అయితే నాకు ఇన్స్టాల్ చేసినట్టు లాగిన్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఇంతకుముందు అయితే ఎప్పుడు నేను ఆర్డర్ చేయలేదు. సరే ఫస్ట్ సైన్అప్ అయితే ఇద్దాం, చూద్దాం. ఎక్కడైతే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయిందనమాట. ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అలా కొట్టాలనేది కొట్టేసినాము. ఇక్కడ ఏదో ఏవేవో కొటేషన్స్ అయితే వచ్చినాయి, అవి చూసి మనం అయితే బాగుపడలేం కాబట్టి ఇంకా మనం పట్టించుకోమన్నమాట. సో ఇక్కడ మన నెంబర్ అయితే ఇచ్చేయాలి. ఈ నెంబర్తో లాగిన్ అయ్యి ఏదో నెంబర్ కనిపిస్తుందని ఇక్కడ ఊరికైతే కాల్ చేద్దండి. ఏదో నేనైతే ఎన్టీఆర్ని, రామ్ చరణ్ అయితే కాదు. ఇక్కడికైతే మనకైతే ఓటీపీ అయితే వచ్చేసింది అనమాట. ఆ ఓటీపీ కొడితే మనం యాప్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ మన యాప్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఆయిల్ సెర్చ్ చేస్తున్నా. ఆయిల్ ఎందుకే సెర్చ్ చేస్తున్నా అంటే ఇక్కడ ఆఫ్టర్ రైస్ తర్వాత మనం బాగా యూజ్ చేసేది ఆయిల్ మాత్రమే అనమాట. సో ఆయిల్ అయితే ఇక్కడ ఆయిల్ సెర్చ్ చేస్తున్నానే ఫ్రీడమ్ వచ్చేసింది. ఇక్కడ కేజీఎఫ్ఎస్ వీళ్ళ దాంట్లో కూడా ప్రమోట్ చేస్తున్నట్టున్నాడు, చెప్తుంటాడు కదా, యాడ్స్లో వస్తుంటాడు ఫ్రీడమ్ ఇస్ ద బెస్ట్. అందుకే ఒకసారి మనం కూడా చూద్దాం, ఎస్ చెప్తుంటాడు కదా, అందుకే మనం ఫ్రీడమ్ ఆయిల్ని యూజ్ చేద్దామని సెలెక్ట్ అయితే చేసినాం. ఒకసారి ఫ్రీడమ్ ఆయిల్తో అప్పడాలు గిప్పడాలు వేయించుకొని మనం రాగి బాయ్ లెక్క తయారవుదాం. ఇక్కడ ఏదో సరే ఇప్పుడైతే మినప్పప్పు అని, రేపు ఫెస్టివల్ ఉంది కదా మనకు దసరా. సో పండుగ ఉందని మినపప్పుతో మనం వడ తయారు చేద్దామని మినపప్పు సెట్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే నో రిజల్ట్స్ ఫౌండ్స్ అన్నాడు. బయటికి వెళ్ళి ఆడుకోరా బాబు అన్నాడు. వానికి తెలుగు రాదనుకుంటా. సర్లే మనమే ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఏం చేయలేంగా. సో అందుకే మనం డైరెక్ట్ పోయి గూగుల్లోకి పోయి సెర్చ్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ మీకు తెలిసిపోతుందిగా నాకు ఇంగ్లీష్ రాదని. అందుకే ఇక్కడ ఏదో ఒకటి డిస్ప్లేలో కనిపిస్తుందేమని చూస్తున్నా. ఇక్కడ చూస్తే ఏం కనిపించలేదు. ఇక్కడ ఫైనల్లీ మనకైతే ఒక ప్యాక్ కనిపించింది, రైస్ ఆటా దాల్ అని. సో అందులో ఏమైనా ఉంటుందేమో అని చూస్తున్నా. మినపప్పు ఏవేవో అయితే ఉన్నాయి. ఇక్కడైతే కనిపించింది వైట్ వృద్ధాలంట. నాకు ఇప్పుడే తెలుస్తుంది మినపప్పుని వృద్ధాలు అంటారని. నాకు ఇంతవరకు తెలియదు. మా ఇంగ్లీష్ టీచర్ ఏదో ఇంగ్లీష్ చెప్పింది, కానీ మినపప్పుని ఇంగ్లీష్లో ఇది అంటారని ఎప్పుడు చెప్పలేదు. ఏం ఇంగ్లీష్ చెప్తారేం కదా అని అర్థమే కాదు. మీకు తెలుసా ఈ వీడియో చూడకముందు మినపప్పుని ఏమంటారా? తెలిస్తే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు నాకు ఇంగ్లీష్ పదాలు 2-3 నేర్పించానండి. మొత్తానికైతే యాడ్ చేసినాం. ఇక్కడ ఆఫర్ అయితే అప్లికబుల్ కావట్లేదు అనమాట. మనకి ఆయిల్కి అప్లికబుల్ కాదనుకుంటా. సరే మన ప్లాన్ అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా వేరే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అప్లై కూపన్ ట్రై చేస్తున్నా. ఆఫర్ అయితే అప్లై కావట్లేదు అనమాట. మనం ఆయిల్ని అయితే తీసేద్దాం. మీకు చెప్పాల్సిన నిజం ఏంటంటే చాలా రోజుల తర్వాత కాదు, ఎప్పుడో ఏదో పిల్లప్పుడు చూపిస్తున్నది మా అమ్మ బ్రష్తో పేస్టు. కానీ ఈ నడవ నేను యాపాకు పుల్ల నుగ్గుపుడితో కడుక్కుంటాను అనమాట. సో ఏదో పండగ వచ్చింది కదా, ఏం మారుమూల వాళ్ళు కూడా చెప్తున్నారు బ్రష్ అయినా వాడరా ఎప్పుడైనా బాగుపడతావంటే, సరేలే చూద్దామని ఏదో బ్రష్ చూద్దామని ఆర్డర్ పెడుతున్నా. ఇక్కడ చూస్తే బయట చూస్తే 50 రూపాయలు అన్నారు. అందుకే నేను బ్రష్ మానేసి యాపాకు పుల్ల దుద్దుకుంటా. సరేలే ఇదేదో కేపీఎన్ ఫేస్లో మంచి ఆఫర్స్ ఉన్నాయని చూస్తున్నా. ఇక్కడైతే మంచి ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. 2+1 బ్రష్ ఆఫర్ అయితే ఉంది. దాంతోపాటు ఒక మంచి పేస్ట్ కూడా పెడదామని చాలా రోజులు అయింది కదా. సో అందుకు ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ టైం అంటారు కదా, ఇదే మనం ఫస్ట్ టైం అనమాట బ్రష్తో పేస్ట్ చేయడం. సరే అని ఇక్కడైతే మనకు ఆఫర్ అయితే కనిపిస్తుంది కదా. సో అప్లికబుల్ అయింది. ఆయిల్ అనేది మనం ఇందాక 2 పెట్టాం. సో అందుకు అప్లికబుల్ కాలేదు. అది తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆఫర్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్కి తప్ప మిగతా అన్ని దాళ్ళకి ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో నాకైతే కావాల్సిన ఐటమ్ నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో మీకు ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేయండి.
మ్మ్. ఇంకా ఏమైనా కావాలని చూస్తున్నా. ఇంకా ఏమైనా కావాలి చూస్తుంటే మా ఫ్రెండ్ గారు వచ్చేసి అన్నీ దొరుకుతాయన్నా కదా ఇందాక అంటే, అయితే నాకు ఒక మ్యాన్షన్ స్కూటర్ ఆర్డర్ పెట్టాడు 2 గ్లాసులు ఆర్డర్ పెట్టంటే అవన్నీ ఇక్కడ ఉండవరా బాబు, ఇద్దరం కలిసి సెట్టింగ్ వేద్దామంటే అవన్నీ ఇక్కడ ఉండవరా, ఓన్లీ మామూలుగా ఉంటుంది కదా కిరాణా షాప్లో ప్లస్ మామూలుగా మనకు వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ 2 కాంబినేషన్ ద్వారా వచ్చేది ఇది కేపీఎన్ ఫ్రెష్ మార్కెట్ అనమాట. మ్యాక్సిమం ఐటమ్ దొరుకుతుంది కానీ చీప్ అండ్ బెస్ట్లో మనకి ఏదైనా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డ్రమ్ స్టిక్ అయితే ఆర్డర్ చేస్తున్నా. డ్రమ్ స్టిక్ ఆర్డర్ చేస్తున్నాను మా వాడు నవ్వుతున్నాడు, ఏ అంటున్నాడు. నువ్వు అనుకునేది అయితే కాదురా, మినపప్పు ఆర్డర్ పెట్టినాం కదా, వడలతో పాటు మన కాంబినేషన్ మునక్కాయల సాంబార్ వేస్తుంటే ఎలాగుంటుంది, మామూలుగా ఉండదా. సో అందుకు ఆర్డర్ పెట్టినా. మా ఫ్రెండ్ గారు వస్తే అంటున్నాడు. అదంతా అయితే కాదు, మీరు ఏ పర్పస్కైనా యూజ్ చేసుకోండి, అది వేరే విషయం. ఇంకా ఏమైనా కావాలని చూస్తున్నా. మా ఫ్రెండ్ గారికి అయితే చెప్పిన బయటికి వెళ్ళి తీసుకోపోరా మ్యాన్షన్ స్కూటరు 100 రూపీస్కి స్టఫ్ కన్నా ఉంటుందని. మా ఫ్రెండ్ గారికి అయితే చెప్పేసిన బయట మ్యాన్షన్ స్కూటర్ తెచ్చుకోరా 2 గ్లాసులు అందుకు 100 రూపీస్ ఆఫర్ వస్తుంది కదా, దాంట్లోకి స్టఫ్ కూడా వస్తుంది 100 రూపీస్కి, అందుకే తెచ్చుకో అని చెప్పిన. సో మనం యూజ్ చేసుకునే విధానం అనమాట. సో నేను ఇలా యూజ్ చేసుకుంటున్నా, మా ఫ్రెండ్ కూడా వచ్చేసి మ్యాన్షన్ తెచ్చుకుంటాడు. ఇంకా నాకు ఈరోజు వద్దు రేపు నేను గాంధీ పుట్టినరోజే తాగుతానంటే అది ఇంక ఎవరు చేయలేము. 100 రూపాయలు బ్లాక్లో పెట్టి కొనుక్కోండి. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తానికైతే మనం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఓకేనా. మీకు ఏదైనా మంచిగా యూటిలైజ్ అయ్యేది యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తుంటాం, బాగా సపోర్ట్ చేయండి. మీరుంటేనే ఏదైనా మేము చేయగలం అనమాట, ఓకేనా. ఇక్కడైతే మనం కూపన్ అయితే అప్లికబుల్ అయింది, 417 చూపిస్తుంది కదా. సో 100 రూపీస్ అయితే కూపన్ అప్లై చేస్తున్నాం. మొత్తానికైతే మనకు 100 రూపాయలు కొట్టేసినాం. మా వాడు నవ్వుతున్నాడు, 100 రూపాయలు స్టఫ్కి వచ్చిందని. మామూలుగా ఉన్నదనమాట మనతోని. ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేస్తున్నాం. మొత్తానికైతే మన పేరు పెడుతున్నాం, మీ పేరు పెట్టుకోండి. ఆ తర్వాత మీ హౌస్ నెంబర్ కానీ ఫ్లాట్ నెంబర్ కానీ పెట్టుకోండి. ఏదో అడ్రస్ పెడుతున్నాం కానీ ఏదో ఆటోలు బండ్లు వేసుకొని వచ్చేయకండి ఊరికే. ఏదో వడలు సాంబారు మునక్కాయల సాంబారు ఉందని ఏదో 2-3 చేస్తున్నా, ఏదో మొమాటం చెప్పా, రావకండి. సరే రండి, నేను చేసుకునే దాంట్లోనే మీకు కూడా పెడతాను. మీకంటే ఎక్కువనే చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ నాకు చాలా ముఖ్యం, మీరుంటేనే కదా నేను ఉండేది. సో మొత్తానికి అయితే అపార్ట్మెంట్ పేరు అయితే సెలెక్ట్ చేసిన దివ్యశ్రుతి. ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ దివ్యశ్రుతి అని సెలెక్ట్ చేసిన, 2 అమ్మాయిలు ఉన్నారు అని ఊరికి వచ్చారు ఊరుకుంటా. అది అమ్మాయిలు కాదు, బిల్డింగ్ పేరు అనమాట. పేర్లు బాగున్నాయి కదా, దివ్యశ్రుతి, అమ్మాయిలు కూడా బాగుంటారని వచ్చారు. అది అపార్ట్మెంట్ పేరు అనమాట. సో మొత్తానికైతే మనం అడ్రస్ అయితే సేవ్ చేసినాం, ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నాం, ఓకేనా. ప్లేస్ అయిందనమాట, మనకు పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకైతే ఆర్డర్ ప్లేస్ అయింది. ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఏంటంటే మనకైతే ప్రోడక్ట్ అనేది నేను రిసీవ్ చేసుకున్నా. క్వాలిటీ కానీ లేకపోతే క్వాంటిటీ అయితే కరెక్ట్ వస్తాలే, క్వాంటిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఏదైతే పెడతారో కేజీ అయితే కేజీ వస్తాయి. క్వాలిటీ ప్రకారం అయితే ఏది మనం పెట్టాం కదా, డ్రమ్ స్టిక్ కానీ లేకపోతే ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ మంచిగా వచ్చాయి, లేకపోతే మినపప్పు కానీ మంచి క్వాలిటీగా వచ్చాయన్నమాట. మనకు వీడియో కూడా ఫోన్ చేస్తున్నాడు, మనకు సంబంధం లేదులేండి, వాళ్ళు ఇడిచిపెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయండి. అలాగే గంట అంటే గంట కొట్ట